ఇప్పుడే షూటింగ్ జరిగినట్టుంది. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎక్కడ వెళ్తున్నావు? ఓకే ఫ్రెండ్స్, మేము అట్లాంటి వెళ్తున్నాము నా బెస్ట్ ఫ్రెండ్ ని కలవడానికి. అక్కడ కలుద్దాం. సియా. మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఊబర్లో వచ్చాము. ఫ్రాంటైర్లో వెళ్తున్నాం. యాక్చువల్లీ చాలా పెద్ద లైన్ ఉంది. వెళ్ళి లోపల చెక్ ఇన్ చేయాలి. యాక్చువల్లీ చాలా డిసప్పాయింటెడ్. ఫ్లైట్ మిస్ అయ్యాము. మొత్తానికి అయ్యిందా లేదా? బుకింగ్ చేసా. మళ్ళీ మనకు డైరెక్ట్ ఫ్లైట్ దొరికిందా లేదంటే ఏంటి? డైరెక్ట్ ఫ్లైట్స్ ఏమి వాళ్ళ ఫ్లైట్స్ లేవు. డైరెక్ట్ ఫ్లైట్స్ అది కూడా మనకి మోర్ దెన్ 6 hours 7 hours ఉంది ఇప్పుడు. ఓకే చలో మరి. చెక్ ఇన్ చేసేసావా? చెక్కింగ్ చేసా ఈసారి. ఓకే చలో బ్యాగులు తీసుకో. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయింది. యాక్చువల్లీ ఫ్లైట్ మిస్ అవ్వకపోయింటే ఇప్పటికీ మేము హాఫ్ వే వెళ్ళిపోవాల్సింది. సరే మరి గేట్ దగ్గరికి వెళ్ళిపోదామా? గేట్ నెంబర్ తెలుసా? తెలుసు పద. ఫీనిక్స్ ఎయిర్పోర్ట్. ఫీనిక్స్కి నేషనల్ ప్లాంట్ క్యాక్టస్ కదా, ఇక్కడ కూడా క్యాక్టస్ డెకోరేట్ చేశారు. ఏంటి కాఫీ తీసుకుంటున్నావా గేట్ దగ్గర? ఓకే పద. చాలా ఉన్నాయి ఇక్కడ క్యాక్టస్. చిన్న చిన్న చూసావు? అది హ్యాంగ్ చేసేది. ఇక్కడ చూడు, క్యాక్టస్ ప్లాంటర్ కిట్. దీంట్లోనే సాయిల్ ఉంది, క్యాక్టస్ ఉంది, పాట్ కూడా ఇచ్చారు, పెట్టుకోవచ్చు. ఒక ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉన్నింది. మేము ఎయిర్పోర్ట్కి 6 కల్లా రీచ్ అయిపోయాం. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి మేము డెన్వర్లో లే ఓవర్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ అట్లాంటా 8 hours ట్రావెల్ టోటల్. ఫ్రెండ్ బైక్ ఇది. ఇప్పుడు ఒక రైడ్ వేద్దాం. కోతికి కొబ్బరికాయ సిక్కితే ఏదైనా వదలడు. పదా. ఎంత సీసీ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. This is 1250. It's a naked Sportster S. సూపర్ ఉంది యాక్చువల్ బైక్. Cruiser come sports రెండు కాంబినేషన్. క్రూజర్ కమ్ స్పోర్ట్స్ రెండుని కాంబినేషన్ లో తీసాడు. దీనికైనా మోడ్స్ ఉన్నాయా మళ్ళీ? You have చూస్తే ergonomics లో you'll have different modes. మోడ్స్ కూడా ఉంది. మనలో రెయిన్ మోడ్, స్ట్రీట్ అండ్ స్పోర్ట్. 1250 cc కదా, 120 horsepower. 120 horsepower. 121. నైస్. అండ్ దెన్ ఇంకేముంది అంటే దీంట్లో లైక్ Harley is like more like very old kind of thing, but they wanted to cruiser type get into younger generation kabatti kind of digital cluster ivanni they introduced. Nice. Yeah, that's pretty much it. నేను కూడా ప్లాన్ చేస్తున్నా బైక్ తీసుకోవడానికి. So single seater, if you want passenger pillion then you can just pop this up and మనం ఎక్స్ట్రా సీట్ కూడా ఫిట్ చేయవచ్చు ఇక్కడ. ఓకే, బట్ సింగిలే బెటర్లే. మనం ఒక్కళ్ళు వెళ్ళిపోవచ్చు. సీట్ లేదని చెప్పొచ్చు వాళ్ళకి. That's the whole point. మొత్తానికి అయితే అట్లాంటి వచ్చాం కదా, పొద్దున్నే లేచి బయలుదేరాము. సో మొన్న ఎక్కడ తీసుకెళ్తున్నావు ఇప్పుడు మమ్మల్ని? సో మీరు స్టార్ట్ చేసినట్టు సో అందరికి ఏంటి సంగతులు. మనము అట్లాంటా డౌన్ టౌన్ దెన్ ఫుడ్ పడాలి. సో మంచి మండి ఇప్పిస్తాను శాండీ బ్రోకి. సో మంచి అట్లాంటా ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి. అట్లాంటాలో ఫుడ్ బాగుంటుంది అంటారు కదా, సో మంచి ఫుడ్ తినిపించాలి. ఏ బేబీ కుమ్మేద్దాం. కుమ్ముడు ఇవాళ ఫుడ్ కుమ్ముడే. సో మనం అట్లాంటా డౌన్ టౌన్ కి దగ్గరలో ఉన్నాము. బట్ ట్రాఫిక్ చూసారా అట్లాంటాలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో. వీకెండ్ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇదేంటి ఇంకో టౌన్ ఇది? సో మనం ఇప్పుడు
దీన్ని బకెట్ అంటారు ప్లేస్ పేరు. బకెట్ ఈజ్ ఎక్కువ షాపింగ్ సెంటర్, మెయిన్ మాల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటుంది. మిడ్ టౌన్ అన్నమాట ఇది. మిడ్ టౌన్ ఇలాగా. ఓ ఈ మాల్ కిందకి వెళ్ళే టనల్ ఉంది యాక్చువల్లీ దీన్ని. అదొకటి. దెన్ ఈ బార్ క్రాలింగ్ ఇవన్నీ చేస్తారు కదా ఎక్కువ, అవన్నీ ఇక్కడే ఉంటుంది బకెట్. సో అట్లాంటాలో మనకి ఈ ర్యాప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ర్యాప్ సింగర్స్, హిప్ హాప్ స్టార్స్ లైక్ కార్డీ బీ, తర్వాత రిక్ రాస్, ఇలా ఎగ్జాంపుల్స్. కార్డీ బీ ఇక్కడ ఎక్కడ ఉండాలి కదా వాళ్ళ ఇల్లు. యా. సో వాళ్ళు ఉండే ఏరియా పేరు శాండీ స్ప్రింగ్స్. సో శాండీ స్ప్రింగ్ బ్రో నీ పేరు కూడా ఉంది. సో శాండీ స్ప్రింగ్స్, బకెట్ ఇవన్నీ ఒక మిడిల్ పోర్షన్ ఆఫ్ అట్లాంటా. అండ్ దెన్ ఇక్కడే మనకి షాపింగ్ సెంటర్స్ అన్ని కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. లైక్ లగ్జరీ షాపింగ్ ఆల్ దట్ స్టఫ్ ఇక్కడే ఉంది. యా. సో వి ఆర్ గోయింగ్ టు సీ కార్డీ బీస్ హోమ్. ఏం కాఫీకి పిలిచిందా ఏంది? చూద్దాం బ్రో. ఏం బేబీ ఎప్పుడైనా కార్డీ బీ ఇన్వైట్ చేసిందా? అవన్నీ పిచ్చి షోకులు. కార్డీ బియా పాడా అంత లేదు. ఇప్పుడు వెళ్తున్నాం కదా, చూద్దాం. కాఫీకి ఇన్వైట్ చేస్తుంది. కార్డీ బి కాఫీకి ఇన్వైట్ చేస్తుందంట. అబ్బాయిలను పిలుస్తారు, అమ్మాయిలను ఎందుకు పిలుస్తారు కాఫీకి? ఓ మీరు అలా కనెక్ట్ అయ్యారా? అబ్బాయిలకి బాగా నచ్చుతుంది కార్డీ బీ బేసికలీ. సో చేస్తాం. ఓకే నైస్. చాలా కథలు ఉన్నాయి. ఉండాలండి. సో అలా ర్యాప్ స్టార్స్ ఉన్నారు. ఇంత వీడియో కూడా మధ్యలో. వీడి పేరు హల్క్. వీడు మా కార్ ప్రొటెక్టర్. మా కార్ పేరు కూడా హల్క్. సో వీడు కార్ లోనే ఎప్పుడు ఉంటాడు, కార్ ని ప్రొటెక్ట్ చేస్తాడు. మీ కార్ని ఎత్తుకోతుంటే ఆపుతాడా వీడు? అంతకు మించి వాడిని ఎత్తుకోతారేమో ఫస్ట్. క్యూట్ బాయ్. మేబీ అట్లాంటాలో టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్స్ అన్ని ఏమేమి ఉన్నాయి అంటే ఏమేమి చూడొచ్చు ఫేమస్ లాంటిది? ఫస్ట్ థింగ్, నార్త్ అమెరికాకి చాలా పెద్దదైన ఎక్వేరియం. నెక్స్ట్ మనకి కోకోకోలా హెడ్ క్వార్టర్స్ ఇక్కడే. కోకోకోలా ఫ్యాక్టరీ టూర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ మనకి స్టోన్ మౌంటైన్ నేషనల్ పార్క్ అని చెప్పని ఒక పెద్ద బండరాయి లాగా ఒకటి ఉంటుంది. చాలా సీనిక్ ప్లేస్. మొత్తం డౌన్ టౌన్, మిడ్ టౌన్ ఆఫ్ అట్లాంటా మొత్తం వ్యూ ఉంటుంది. అదొక స్పాట్ ఉంది. ఇక్కడ ఇషా ఫౌండేషన్ చాలా దగ్గర నీకు. ఇఫ్ యూ వాంట్ టు గో, అది మంచిగా ఫౌండేషన్ కి వెళ్ళొచ్చు మనం. అవును, రేపు వెళ్దాం. ఇషా ఫౌండేషన్ ఇస్ ఆల్సో యాక్చువల్లీ గుడ్ స్పాట్. సద్గురు అక్కడే ఉంటారు. సద్గురు ఎక్కువ ఉండేది ఇక్కడనే. ఆయన ఎక్కువ అమెరికాలోనే ఉంటారు. ఓకే. ఆయన ఎక్కువ ఎట్లాంటి కోచింగ్ ఆఫ్ ఇన్నర్ ఇంజనీరింగ్ కి ఇక్కడ చాలా మంది వచ్చి దే లివ్ ఇన్ దట్ ప్లేస్ అన్నమాట. ఇంకోటి టెన్నెసీలో కూడా ఉన్నట్టుంది కదా వాళ్ళది. మనకి మనం ఎట్లాంటా చాలా దగ్గర టెనెసీకి, ఫ్లోరిడాకి. మనం నేబరింగ్ స్టేట్స్ లో నార్త్ వెళ్తే టెనెసీ. కొంచెం ఇక్కడ హెలెన్ అని చెప్పని ఒక జర్మన్ టౌన్ కూడా ఉంటుంది బేబీ. చాలా బాగుంటది. ఇక్కడ అక్టోబర్ ఫెస్ట్ అని చెప్పని బియర్ ఫెస్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటది. మొత్తం ఒక మంచి జర్మన్ వైబ్ ఇస్తారు. అక్కడ స్లో వాటర్ ట్యూబింగ్ ఉంటది. శాండీ కోసం శాండీ స్ప్రింగ్స్ వచ్చాం. కార్డీ బీన్ కలవాలంట. కాఫీకి పిలిచింది అంటున్నారు. కలుస్తున్నావా శాండీ? అపాయింట్మెంట్ 6:30కి అపాయింట్మెంట్ ఉంది. కమల్ హాసన్. కార్డీ బీ ఉన్న స్ట్రీట్ అయితే ఎంటర్ అయిపోయాము. అసలు ఇక్కడ ఇల్లులు అయితే $1,000,000 ఇల్లులు, అన్నీ పెద్దది. అసలు క్రేజీ ప్రీమియం లొకేషన్. ఇక్కడ చూసారా, ఇది కార్డీ బీ ఇల్లు. అది ఇల్లు కాదు, మ్యాన్షన్. యా, మ్యాన్షన్, ఇల్లు కాదు. వాళ్ళ కార్ కలెక్షన్స్ అన్నీ మొత్తం అక్కడ ఉన్నాయి. ఓ మై గాడ్, నైస్. ఇది వాళ్ళ ఎంట్రన్స్. ఇది ట్విన్ టవర్స్ లో ఉంది కదా, ఏమంటారు దీన్ని? దీని పేరు కింగ్ క్వీన్ టవర్. ఓకే. ఇది కింగ్ క్వీన్ టవర్ మిక్స్ ఆఫ్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ లేదనుకుంటా. గూగుల్ చేసినా కూడా అట్లాంటా ఈ బిల్డింగ్స్ వస్తాయి. ఓకే. సో ఇది ఒక ఐకానిక్ స్పాట్. అట్లాంటా ఐకానిక్ బిల్డింగ్స్ గుర్తింపులాగా. అండ్ దెన్
బాగా ఆకలేస్తుంది బ్రో నాకైతే. మనోడైతే ఇండియాలో నాటుకోళ్ళు మటన్లు ఊది పడేస్తున్నాడు. వాని వీడియోలు చూస్తే నాకు పిచ్చి పిచ్చి లేస్తుంది. ఇక్కడ ఆకలి అవుతుంది. నీదే బాధ్యత, నాకు అట్లాంటిలో ఏదైనా మంచి ఫుడ్ ఇప్పియాలి. ఐ టేక్ యూ అండ్ గో బ్రో. నేను తీసుకెళ్తా మంచి ప్లేస్, మండి కుమ్మేద్దాం, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కుమ్ముడు ఇవాళ. కుమ్ముడే ఏమంటారు మీరు? తింటారా? మీరు రెడీ ఉన్నారా? ఇచ్చి పడేద్దాం. ఇచ్చి పడేస్తారా? దీనికోసం మళ్ళీ రావాలి అట్లాంటకి. అంత బాగుంటుందా? Yes. అయితే చూద్దాం పద. ఓకే వచ్చేసామా, వెళ్దాం. మా సెక్యూరిటీనా? చెప్పింది కదా. ఓకే సీ యూ, టేక్ కేర్. సభ్య సమాజానికి ఇలా బీరులు తాగితే ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏమి రెస్పాన్సిబుల్ గా ఉంటాం మేము. బార్లీ నీళ్ళే కదా ఎందుకు మంచిది. బార్లీ నీళ్ళ బార్లో నీళ్ళ? వామ్మో, ఇదేంటి బెంగళూరు స్టైల్ చికెనా? ఎస్, ఓ నైస్. బెంగళూరు చిల్లీ చికెన్ చాలా ఫేమస్ ఇది, బెంగళూరు చిల్లీ చికెన్. వచ్చేసింది ఫైనలీ మన మటన్ మండి. అసలు క్రేజీ ఉంది. ఈ తాళి చూసారా ఎంత పెద్దగా ఉంది? ఆహా, వేడి వేడి అసలు. జ్యూసీ బ్రో. ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉంది అసలు, జ్యూసీ జ్యూసీ. ఓహో బ్రో థ్యాంక్స్ బ్రో. హౌస్ ఇట్? థ్యాంక్ యూ బ్రో. మస్తు ఫుడ్ ఉంది, మస్తు టేస్టీ ఉంది. అసలు ఏమన్నా ఉందా? ఓకే ఎంజాయ్. దిస్ రైస్ అండ్ మటన్. టేస్ట్ ఎలా ఉంది? అదిరిపోయింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓ మై గాడ్, తాలి కాలి. రోబో డెలివరీ, ఇది ఫుడ్ డెలివరీ చేస్తుంది డౌన్ టౌన్లో. సో రెడ్ లైట్ పడింది, అది ఆగిపోయింది చూడండి. రెడ్ లైట్ ఆగి. నెక్స్ట్ ఏంటి బ్రో? ఇంత మండి తిన్నాక ఎడబోతాం బ్రో, ఇరానీ చేద్దాం పద. అబ్బా ఇంకా చాయ్ పద. ఇప్పుడే గట్టిగా మండి తినేసి ఇక్కడ హావ్లాన్ హబ్ అని ఒక ప్లేస్, ఇక్కడ వచ్చాము. అసలు వైబ్ చాలా బాగుంది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కదా, మొత్తం లైట్స్తో డెకోర్ చేశారు ఫుల్. ఇక్కడ మొత్తం షాపింగ్ ప్లేసెస్ ఉంది, ఫుడ్, షాపింగ్, రెస్టారెంట్స్ అలాగా. బాగుంది కదా ప్లేస్? చాలా బాగుంది. యా, ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్. అవును. కార్వెట్ కార్కి లైటింగ్ చూసారా? ఫేవరెటా బేబీ? నా ఫేవరెట్, నా డ్రీమ్ కార్. పోర్షా. వాట్ మోడల్? GT Porsche. 4 RS. యా, పోర్షా GT4 RS. మమ్మల్ని అడిగారే మా ఫేవరెట్ కార్ ఏంటో. మీ ఫేవరెట్ కార్ అంటాను. పాత హిందుస్థాన్లో పంటేస్తాను ఒక కార్ వచ్చి. ఓకే. హాట్ చాక్లెట్ విత్ మార్ష్మెలోనా? cheers. బాగుందా? నాట్ టూ షుగరీ కదా? యా. అక్కడ చూసారా మన సెల్ఫీ? ఓకే పోజ్ ఇవ్వు. అట్లాంటాలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతుంటుంది. డౌన్ టౌన్లో చాలా పోలీస్ కాప్స్ అక్కడక్కడ ఉంటారనమాట. ఏదో జరిగినట్టుంది, అందుకే చాలా మంది కాప్స్ ఉన్నారు. అసలు ఎంతమంది కాప్స్ ఉన్నారో, ఏదో జరిగినట్టుంది ఇక్కడ, షూటింగ్ జరిగినట్టుంది.